అందరికీ వందనాలు. అందరికి క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుడు మనల్ని అందరినీ క్షేమంగా ఉంచి మరొక ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ లాక్డౌన్ ఇంకా పూర్తవడానికి మరి ఇంకో వారం ఉంది. మరి ఇంకో వారం కూడా మనం ఈ విధంగానే ప్రభువుని మరి ఆరాధించాల్సి వస్తుంది. మీరందరూ సిద్ధపడి ఉన్నారా? అందరూ చక్కగా సిద్ధపడి మరి దేవుని సంధిలో మందిరానికి ఎలా వస్తారో అలాగే కూర్చున్నారని నేను భావిస్తున్నాను. మరి ఈ యొక్క ఆరాధనను మనం ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మేము ఆరాధించుటకు సిద్ధపడి ఉన్నాం. ఈరోజు మరొక దినాన్ని మాకు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచారు. మీకు వందనాలు. ప్రపంచంలో ఎన్నో మరణాలు, కొన్ని దేశాలు తట్టుకోలేకపోతున్నారు తండ్రి. ఈ వైరస్ బట్టి నన్ను మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు వందనాలు. మీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాలు మీకు అర్పిస్తుంది. మరి ఈ సమయంలో నేను ఆరాధిస్తుండగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ దాసుని నన్ను బలపరచు ప్రభా. నా బలహీనతను తీసివేసి నన్ను బలపరచమని ప్రార్థిస్తాను. మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మెండుగా దీవించమని ప్రార్థించుకుంటూ పాటలు పాడుచుండగా మీ మహిమార్థమై పాడుటకు మీరు సహాయం చేయమని ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రెండు 226 పాట పాడుతున్నాం. 226 పాట పాడేది దేవా నీ కృపలను అనే పాట 226 పాట మనం పాడుకొని మరి మనము మిగతా కొన్ని పాటలు కూడా సిద్ధపరచబడిన పాటలు మనందరం పాడుతున్నాం. పాడేద దేవా నీ కృపలను నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి. భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి.
ఇంకో పాట పాడుకుందాం. రెండు వందల ఆరో పాట నమ్మకమైన
నన్ను దాచి ఉంచితివి ప్రాకారంపు ఇంటివై నన్ను దాచి ఉంచితివి నమ్మకమైన నా ప్రభు నిన్ను నే స్తుతింతును నిన్ను నే స్తుతింతును నమ్మకమైన నా ప్రభు. ఆఖరికి 208వ పాట పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడిదము. 208వ పాట 208 అందరూ నాతో కలిసి పాడుతున్నారా, అయితే మేమే పాడుకుంటున్నావా? మీరు కూడా కలిసి పాడుతున్నారని, మీకున్న వాద్యాలు వాయిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సో 208వ పాటను పాడుకుందాం. స్తోత్రము పాడి పొగడిదము అనే పాట. స్తోత్రము పాడి పొగడిదను దేవాతి దేవా విను రాజాతి రాజా విను రొక్కి కీర్తించేదను దేవాతి దేవా విను రాజాతి రాజా అందరం కలిసి పాడాము. ఇప్పటి వరకు మీరు కూడా మాతో కలిసి పాడారని భావిస్తున్నాను. ఈరోజు ఆరాధన కొరకు మనం కీర్తనలు 18
1 నుంచి 19 వచ్చిన మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 18 1 నుంచి 19 వచనాలు మనం మార్చి చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 1 నుంచి 19 వచనాలు ఈరోజు మనం ఆరాధన కొరకు మరి సిద్ధపరచబడిన వాక్యం. కీర్తన 18 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ఒక వచనం చదువుతాను, ఇంకో వచనం మీరు చదువుతానని భావిస్తున్నాను. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపూరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను, ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజపెట్టెను, మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారముల వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. నీ గద్దింపునకు యెహోవా నీ నాసికారంధ్రములు ఊపిరిని వడిగా విడువగా, నీ గద్దింపునకు ప్రవాహములు అడుగు భాగములు కనబడెను, భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని మహా జలరాశుల నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా, వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. 19వ వచనం కలిసి చదువుకుందాం. విశాలమైన స్థలమునకు ఆయన తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయనను తప్పించెను. మరి చదువుకున్న వాక్యాన్ని దేవుడు దీవించినాక మనం ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ యొక్క వాక్యాన్ని భాగాన్ని బట్టి మీకు వందనాలు. మీ దాసులైన నన్ను ప్రభా ఈ యొక్క వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా ఆరాధన కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మీరే ప్రభు మమ్మల్ని దీవించి ఆస్వాదించి మీ మేలుతో నింపమని ప్రార్థించుకుంటూ, తండ్రిమైన ఇప్పటి వరకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు చేసిన సహాయం బట్టి వందనాలు చెల్లిస్తూ, ప్రభు పవర్ కూడా పోకుండా మీకు చూపించమని ప్రార్థించుకుంటూ, మీ కార్యాలు తండ్రి ఎవరైతే విశ్వాసులు వేచి చూస్తున్నారో వారందరూ ప్రభా వేచి చూచుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు, మీకు రాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మా జీవితాలను మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. ప్రభు పేరిట మరొకసారి మీ అందరికీ వందనములు. ఈరోజు మనం చదువుకున్నాం కీర్తనలు 18. మరి కీర్తన మరి వ్యక్తిగతంగా కీర్తనకారుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఆయనకి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాడు. మరి దేవుడు ఎంత చరిత్రలో ఎంత గొప్పవాడో అది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
మరి దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి అందుకే మనం చూసాం, మొట్టమొదట 3 వచనాల్లో చూస్తే ఏ విధంగా స్తుతిని అక్కడ మరి ప్రారంభించడం మనం చూస్తున్నాం. ఏమంటాడు మొట్టమొదటి 3 వచనాలు? నేను యెహోవా నా బలమై ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించున్నాను, యెహోవా నా శైలము, నా కోట, క్షమించండి. సో కాబట్టి ఇక్కడ దావీదు చెప్తున్నాడు ఏంటంటే, మరి నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటున్నాడు. సో కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా బలమా అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. తర్వాత నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా ఉన్నత దుర్గం అంటున్నాడు. సో కాబట్టి విశ్వాసం మనము జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు మన కోటగా ఉంటున్నాడు, రక్షణ శృంగంగా ఉంటున్నాడు, ఉన్నత దుర్గముగా ఉంటున్నాడు, నేను ఆశ్రయించిన నా దుర్గము అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి 3 వచనాలు దావీదు మరి ఆయన ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాడు. 3వ వచనం వచ్చేసరికి, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రు చేతులను రక్షించును. ప్రభు శత్రు చేతులను రక్షిస్తాడు. ఆయన మన చుట్టూ చూసిన మన శత్రువులే ఉంటారు, దేవునికి వ్యతిరేకులు, మరి దేవునికి అసహ్యులు, దేవుని కార్యాలు చూసి వరవలేని వారు. మరి ఈ విధంగా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రభువు సాతాను నుంచి, దేవుణ్ణి ఎవరైతే అసహించుకుంటారో వారి చేతుల నుంచి, ఈరోజు మనం చూస్తున్నాం యూట్యూబ్లో ఎంతమంది క్రైస్తులు అంటే పడదు, ఎంతమందికి క్రైస్తులు అంటే నచ్చదు, ఎంతమందికి క్రైస్తువుల తక్కువ చూపు, ఎంతమందికి క్రైస్తువులు అంటే ఒకలాంటి ఈర్ష, ఒకలాంటి హేటెడ్నెస్. అలాంటి చేతుల నుంచి ప్రభు విడిపిస్తాడని చెప్పి, ఎందుకంటే మన రక్షణ కోట, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు అంటున్నాడు. కాబట్టి మొట్టమొదటి 3 వచనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. నాలుగు నుంచి మరి 19వ వచనం చూస్తే, మరి ఎంత కష్టాలు ఎదుర్కొన్నాడో దావీదు చెప్తున్నాడు. ఆయన కష్టం ఎంత భయంకరంగా ఉందో చెప్తున్నాడు. 4 నుంచి
19వ వచనం వరకు. నాలుగో 5వ వచనం ఏం చూస్తున్నామంటే హిస్ డెస్పరేషన్. ఆయన ఎంత బాధపడుతున్నాడో 4-5 వచనంలో చూస్తున్నాము. మరణ పాశములు నన్ను కొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. మరణ పాశములు అంటే అలాంటి శ్రమలు. ఆయన ఎదుర్కొంటున్నాడు, అలాంటి బాధలు ఎదుర్కొంటున్నాడు. మరణ పాశములు నన్ను చుట్టుతున్నాయి అంటే ఎటు రకంగా ఆయన మరణం వస్తుందో అని చుట్టూ వేదన, భయం, మరణ పాశములను చుట్టి ఉన్నాయి అంటున్నాడు దావీదు భక్తుడు. మనము కూడా ఒకనప్పుడు ప్రభువు నమ్ముకొనక ముందు మన పాపలము కనుక దేవునికి దూరంగా ఉండడం బట్టి, దేవునికి మనం దూరంగా ఉండడం బట్టి, దేవునికి మనం శత్రులుగా ఉండడం బట్టి ఆత్మీయ మరణము మన చుట్టూ ఉండేది. ఆత్మీయంగా మనం చచ్చిన వారుగా ఉండేవారు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆత్మీయంగా చచ్చిన వారు మనం. అలాంటిది ప్రభు మనల్ని బతికించాడు. మరణ పాశములు చుట్టినాను అంటే దేవునికి దూరం అవుదాం. తర్వాత ఏమన్నాడంటే భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగలను. సాతానుడు కూడా తన ఆధీనంలో తీసుకొని లేనిపోయినవన్నీ బెదిరింపులు. నా ప్రాణం ఏమైపోద్ది, నా జీవితం ఏమైపోద్ది, బెదిరింపులు. ఆయన శత్రువులు భక్తిహీనులు మరి వరద పొర్లు వలె ఆయన మీద పడుతున్నారు. ఆయన డిప్రెషన్, ఆయన శ్రమ చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు. పాతాళపు పాశములు నన్ను అరికట్టిగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను అంటున్నాడు. పాతాళపు పాశములు నన్ను అరికట్టిగను, మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. అంటే ఎంత బాధలో ఉన్నాడో దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. హిస్ డిప్రెషన్. కొన్నిసార్లు పరిస్థితిని బట్టి మీ జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందులకు వెళ్ళుంటారు. మీరు కూడా మీ జీవితంలో వస్తున్న శ్రమలు, ఇబ్బందులు కావచ్చు, మీ జీవితంలో ఎదురయ్యే అవమానాలు కావచ్చు, పాతాళపు పాశములు అరికట్టినట్లుగా ఉంటుంది, మరణపు ఉరులు మిమ్మల్ని ఆవరించినట్లుగా ఉంటుంది. ఎన్నోసార్లు అలాంటి పరిస్థితులు కూడా మీరు వెళ్ళుంటారు. చాలా మంది డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటారు. దావీదు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాడు. తర్వాత 6-15 వచనంలో 6-15 వచనంకి వచ్చేసరికి ఏం మాట్లాడంటే డిప్రెషన్ గురించి మాట్లాడాడు 2 వచనాలే. తన బాధ గురించి 2 వచనాలు మాత్రమే మాట్లాడాడు. కానీ డిఫెండర్, హిస్ డిఫెండర్ అంటే ఆ శ్రమను తట్టుకొనగలిగే శక్తి దేవుడే ఒక డిఫెండర్. ఆయనే నాకు ఒక అండగా, ఒక అడ్డుగోడగా,
ఇలాంటి పాతాళపు శ్రమలు వచ్చినా నాకు అడ్డుగా ఉంటాయని చెప్పాడు. అందుకేమంటున్నాడు 6వ వచనం, నా శ్రమలు నేను యెహోవాకు మొరపెట్టుకుని నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చెను. పర్వతములు కంపించదలేను, పర్వత పునాలు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాశకాలంలో పొగబడి, ఇవన్నీ చెప్తున్నాడు 15వ వచనం వరకు. ఆయన గొప్పతనం, ఆయన ఎంత గొప్ప, ఆయన ఆయన వ్యక్తిత్వం, ఆయన గంభీరత్వం, మన దేవుడు ఎంత శక్తివంతుడో అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన నోటి నుండి అగ్ని వచ్చి దహించను, నిప్పు కణములు రాజబెట్టెను, మేఘముల నుండి ఆయన వచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఎగిరి వచ్చెను, గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను. గుడారం వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘము తన మాటుగా చేసుకునేను. ఆయన సన్నిధి కాంతి నుండి మేఘములను వడగనులను మండుచున్న నిప్పులను దాటిపోయాను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నత తన ఉరుమును ధ్వని పుట్టించను. చూసారు ఆయన గొప్పతనం అంతా. ఆయన గొప్ప గురించి చెప్పేసరికి 4, 5, 6 నుంచి 15వ వచనం చెప్పేశారు. మనం ఎన్నోసార్లు మన జీవితంలో మన ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తాం, దేవుని గొప్పతనం తక్కువ చెప్తాం. మన సమస్యలు ఎక్కువ చెప్పడానికి వివరిస్తాం. మన సమస్యలు పేజీలు నిండిపోతాయి. కానీ దేవుడు గంభీరత్వం, దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క ఉన్నత స్థానం, దేవుని యొక్క ఐశ్వర్యం, దేవుని యొక్క ప్రభావం మనం చాలా తక్కువగా వివరిస్తాం. కానీ చూడండి ఎలా ఉందో దావీదు యొక్క అనుభవం. ఆయన ఎలాంటి శ్రమ వచ్చినా, పాతాళముల శ్రమ వచ్చినా, హీఈస్ మై డిఫెండర్ అంటున్నాడు. నువ్వు ఎప్పుడు నీ సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు కదా. మన సమస్యలు ఎక్కువగా ఆలోచించడానికి మనం ప్రయత్నం చేస్తాం, కానీ మన దేవుడు ఎంత గొప్పవాడో దాని గురించి మనం ఆలోచించమే. సో కాబట్టి దేవుని యొక్క గొప్పతనం, డిఫెండర్, ఆయనే నాకు అడ్డుగా నిలబడతాడు. ఆయనే ఈ శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు అని ఆయన గొప్పతనం చెప్పాడు. చూసారా, మెరుపులు మెండుగా మెరిపించి వాడిని ఓడగొట్టెను. యెహోవా నీ నాసికారంధ్రములు ఊపిరిని నీవు పొడిగా విడివగా నీ గద్దింపునకు ప్రభావములు అడుగు భాగములు కనపడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయనను తర్వాత అన్నాడు. చూసారా, 15వ వచనం వరకు గొప్పతనాన్ని చెప్పాడు అక్కడ. ఈరోజు ప్రభువుని ఆరాధించండి. మీ ఆరాధనలో ప్రభువుని, ఆయన గొప్పతనాన్ని వివరించండి. ఆయన ఎంత గొప్పవాడు దాన్ని వివరించండి. దావీదు మొట్టమొదటిగా చాలా డిప్రెషన్ వెళ్ళిపోయాడు. మరణాలాంటి వేదన, చుట్టూ శత్రువులు, భక్తిహీనులు వరద పొర్లు వల్ల వచ్చారు. మరణపు ఊరలు నన్ను ఆవరింపగను. అలాంటి శ్రమల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడే నా డిఫెండర్ అంటున్నాడు. దేవుడే ఈ యొక్క శ్రమలు రాకుండా నాకు అడ్డుగా నిలబడతాడు. ఆయన గొప్పతనం గురించి ఎంత వివరించాడో చూసారా. ప్రభుని ఆనందించు. ప్రభా, నా శ్రమల కంటే నువ్వు గొప్పవాడు, నా ఇబ్బందుల కంటే నువ్వు గొప్పవాడు. గాఢాంధకారపు లాంటి శ్రమలు వచ్చినా
నేను నిలబడతాను. ఆఖరి 16, 17, 19లో ఈ 3 వచనాలు ఏం మాట్లాడుతుందంటే హిస్ డెలివరెన్స్. దేవుడు విడిపిస్తాడు. నీకు శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయా? అవమానాలు ఎదుర్కొన్నావా? నీ శ్రమలు మరణంలాగా వచ్చాయా నీ మీదకి? నీ శత్రువులు నీ మీదకి వరదవలే వచ్చారా? పొర్లుతూ వచ్చారా? దేవుడు ఆఖరి వచనంలో మాట్లాడుతున్నాడు, 16, 17 వచనంలో, ఉన్నత స్థలం నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకుని. ఉన్నత స్థలము. ప్రభు మనల్ని ఉన్నత స్థలానికి ఎక్కించడానికే ఉన్నాడు. ఉన్నత స్థలం నుంచి ఆయన చేయి చాపి పట్టుకున్నాడంట. నన్ను పట్టుకొని మహా జలరాశు నుండి తీసిన. చూసారా? బలవంతులకు పగవారులను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులు ఉండగా వారి వశం నుండి ఆయన రక్షించారు. మనకంటే బలిష్ఠులుగా ఉండొచ్చు చాలామంది, మనకంటే గొప్పవారుగా ఉండొచ్చు ఈరోజు కొంతమంది. డబ్బు గర్వము, ధన గర్వము, పదవ గర్వము, ఇలాంటివి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమన్నాడు చూసారట? వారి వశము నుండి ఆయనే నన్ను రక్షించు. డెలివరెన్స్. దేవుడే విడుదల చేసేవాడు. నీ జీవితంలో అనుకుంటున్నావా, నష్టమైంది నా జీవితంలో, నాకు కావాల్సింది రాలేదు, నేను అనుకున్నది చేయలేకపోయాను అని బాధపడుతున్నావా? దేవుడు బలిష్ఠుడు. నీకంటే ఆయనకు బాగా తెలుసు. నీకంటే ఆయన ఆలోచించేవాడు. నువ్వెంతగా నీ గురించి ఆలోచిస్తావు అంతకంటే దేవుడు నీ గురించి బాగా ఆలోచిస్తాడు. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకంటే ఇక్కడ ఉంది, వారి వశం నుండి ఆయనే రక్షించు. 19వ వచనంకి వచ్చేసరికి, 10వ వచనంకి వచ్చేసరికి, యెహోవా నన్ను ఆదుకొనెను. ఈరోజు ఆరాధించండి, ప్రభువా నన్ను ఆదుకున్నాను. ఈరోజు ఈ వైరస్ ఉంది కదా, ప్రభువే ఆదుకోవాలి మన ప్రపంచాన్ని. మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మనం ప్రభు మనల్ని ఆదుకున్నాడు. వచ్చిన విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించెను. ప్రభువుకు మనం ఇష్టమైన వారు, అందుకే తప్పిస్తున్నాడు. నువ్వు అనుకున్నావా కొన్ని నా జీవితంలో పోగొట్టుకున్నాను? లేదు, నువ్వు పోగొట్టుకోలేదు. నువ్వు దేవుడికి ఇష్టడు కనుక దేవుడే వాటి నుంచి తప్పించాడు. నువ్వు దేవుడికి ప్రియురాలు కనుక దేవుడు తప్పించాడు. మనుషులు అనేకులు నీ గురించి ఎన్నెన్నో మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు నీకు శ్రమ వచ్చినప్పుడు మనుషులు రారు. నీ కొన్నిసార్లు ఇబ్బంది వచ్చిన మనుషులు రారు. ఎవరు వస్తారో తెలుసా? ఎవరు ఆదుకుంటారో తెలుసా? దేవుడే విడిపిస్తాడు. ఆయన ఆదుకుంటాడు. నేను ఇష్టడను. దేవుడు నేను మంచివాడని ప్రభుకు నేను ఇష్టడైనా కాదు. నేను పాపిగా ఉన్నప్పుడే ప్రభు నన్ను ప్రేమించాను. పాత నిబంధనలో ప్రభుకి ఇష్టమైతే కార్యాలు జరిగించేవాడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు పాపిగా ఉన్నప్పుడే దేవుడు నీ కోసం ప్రార్థన. నువ్వు పాపిగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు.
ఈరోజు ఈ మాటలు బట్టి ప్రభుని ఆరాధించు. మొట్టమొదటి 3 వచనాలు స్తోత్రములతో స్తుతులతో ప్రారంభించాడు. దాని తర్వాత 4, 5 వచనాల్లో తన డిప్రెషన్, తన బాధలు చెప్పుకున్నాడు. 2 వచనాలు తన బాధలు చెప్పాడు. 5 నుంచి 15 వచనాలు, 6 నుంచి 15 వచనాలు దేవుని గొప్పతనాన్ని చెప్పాడు. ఈజ్ మై డిఫెండర్. ఎందుకంటే ఆ సమస్యల ముందు దేవుడు ఎంత గొప్పవాడు గమనించాడు. స్తోత్రము నీవిచ్చిన రక్షణకై, స్తోత్రము స్తోత్రము నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము ఆరాధించుకున్నాం. మొట్టమొదటిగా సముద్రులు ఆరాధిస్తారు, తర్వాత నేను ఆరాధిస్తాను. నాతో మీరు కూడా క్లుప్తంగా ఆరాధించండి. పరిశుద్ధుడు 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 పోగొచ్చిన పీపరుడు తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి, కాచి కాపాడి సజీవులలోంచి మరి యొక్క రోజున తన యొక్క వీక్న యేసయ్యా నీ యొక్క పునరుత్థాన దినమందు నిన్ను ఆరాధించే వారముగా తండ్రి మీరుగా మాకు ఇచ్చిన యొక్క కృపను బట్టి, దాన్ని బట్టి, ధాన్యతను బట్టి యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎదుర్కోలేని గొప్ప ధన్యతను యేసయ్యా మీరుగా మాకు దయచేసి ఉన్నారు. యేసయ్యా అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును, ఎంతమంది సమయాన్ని చూడలేక మరణించి ఉన్నారు. అయినప్పటికీ యేసయ్యా నన్ను అయితే సజ్జుల లెక్కలోంచి యేసయ్యా నిన్ను ఆరాధించబడ్డగా, నీకు కృతజ్ఞతాస్తులను చెల్లించబడ్డగా నన్ను చేసుకున్న విధానాన్ని బట్టి యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును, నమ్మదగిన దేవుడు వింటున్న దేవా, యథార్థవంతుడివి తండ్రి, శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించిన వేరే కృప ద్వారా నన్ను రక్షించుకున్న నా తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును, ఈ యొక్క సకల సృష్టిని సృష్టించిన సృష్టికర్తవయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును, సర్వం ఎరిగిన సర్వాధికారివి, సర్వాంతరానివి, సర్వజ్ఞానివి తండ్రి. యేసయ్యా నీకు వందనాలు. అనే సర్వశక్తివంతుడమైన నా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా ఎంతము లేని దేవానికి వందనాలు. యేసయ్యా తండ్రి, ఈ ఆకాశం నాకు సింహాసనం, భూమి నా పాదపీఠము సెలవిచ్చిన దేవా, గొప్ప దేవుడు ఏంటున్నా దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరు పరిశుద్ధులు నిత్య నివాసి ఉంటున్నాను నా దేవా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా యొక్క సమయమందు యేసయ్యా మా నాలుకలతో నీకు నామమును వర్ణించలేను తండ్రి, అంత గొప్ప దేవుడు ఏంటున్నాను. యేసయ్యా తండ్రి, ఈ యొక్క సమయమందు మీరుగా తండ్రి మిమ్మల్ని ఆరాధించడం నేర్పించిన వాటి భాగాన్ని బట్టి యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవును, కొన్ని అలనాడు తండ్రి దావీదు యొక్క జీవితంలో అనేది అతను శత్రువుల చేతుల నుండి సౌలు చేతుల నుండి యేసయ్యా మీరుగా ఆమెను ఆ శ్రమల నుంచి తప్పించినప్పుడు తండ్రి యేసయ్యా స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఉన్నారు. అలాగే మా యొక్క జీవితంలో కూడా యేసయ్యా తండ్రి పాపం నుంచి తండ్రి ఆ యొక్క అపవాది నుంచి మీరుగా మమ్మల్ని తప్పించి ఉన్నారు తండ్రి. అందులో వచ్చి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును తండ్రి, ఏ పాటి వారు ఉంటుంది దేనికి పనికిరాని జీవితాలను మమ్మల్ని యేసయ్యా తండ్రి మీరుగా ఏర్పాటు చేసుకున్నాడు. పునాది వేయబడుతున్నపై నేను ఏర్పాటు చేసుకున్నాను అని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి మీరు నన్ను ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును, మా యొక్క జీవితంలో మీరే శైలముగా పాటుగా తండ్రి మమ్మల్ని రక్షించి దేవుడిగా తండ్రి మా బలముగా తండ్రి ఉన్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును తండ్రి మీరుగా మాకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నారు. యేసయ్యా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును తండ్రి, యేసయ్యా మేము మొరపెట్టగా మీరుగా ప్రతిఫలించే గొప్ప దేవుడు వింటున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా అవును తండ్రి, నాడు ఎలాగో తండ్రి ఆ యొక్క దావీదు జీవితంలో తండ్రి ప్రతి కష్టం నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బందుల నుంచి ఎలా విడిపించిన, అలాగే మా యొక్క జీవితంలో కూడా యేసయ్యా ప్రతి కష్టాలని తండ్రి బాధల్ని శ్రమల్ని ఎదుర్కొనే వారముగా తండ్రి మీరుగా అలాంటి శక్తిని మీరుగా మాకు దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాలు బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా తండ్రి ఆయన కష్టాలు బాధలు
మాత్రమే తండ్రి ఆయన వివరించి ఉన్నాడు. కానీ తండ్రి నీ కృప, నీ దయ, నీ ప్రేమ తండ్రి, నీ జాలి తండ్రి, నీ రక్షణ, డెలివరెన్స్ అవన్నీ తండ్రి ఎన్నో వచనాల్లో మాకు తండ్రి రచించి ఉన్నారు. మీరుగా సెలవిచ్చిన రీతిగా ఇదిగో మీ యొక్క ప్రతి దుఃఖమును సంతోషంగా మార్చి గొప్ప దేవుడు వేయించున్న దేవ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా తండ్రి ఆకాశంలో తట్టుకునే శక్తిని కూడా మీరుగా మాకు దయచేసి అడ్డు గోడగా మీరుగా నిలబడుతూ మీ యొక్క శక్తితో మమ్మల్ని నడిపిస్తూ తండ్రి మీరుగా మీకు గొప్పతనాన్ని తండ్రి మీరుగా మాకు చూపిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి శ్రమలు దుఃఖం ఎలాంటిది ఉన్నప్పటికీ దాన్ని అంత తట్టుకునే శక్తిని మీరుగా మాకు దయచేస్తూ ఉన్నటువంటి అందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి మీరు ప్రతి ఆపద నుంచి తండ్రి శారీరకంగాను ఆత్మీయంగాను తండ్రి మీరుగా మాకు విడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆ డెలివరెన్స్ ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. పాపం మీద పాపం నుంచి నన్ను విడిపించి నలిసే పాతాళానికి వెళ్ళిపోకుండా ఏసయ్య అక్కపరలోక రాజ్యాన్ని మీరుగా మాకు దయచేయబోతున్నప్పుడు నేను కూడా పాపిగా జీవిస్తున్నప్పుడు మీరుగా ఏర్పాటు చేసుకుని తండ్రి ఆ యొక్క పాపం నుంచి మీరుగా మమ్మల్ని విమోచించి నలిసే కెంపు వలె ఉన్న ఆ యొక్క పాపాన్ని వేసి మమ్మల్ని తెల్లగా చేసి ఉన్నసి అందులో వచ్చి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసయ్య అవును తండ్రి తండ్రి ఈ యొక్క సృష్టిని మీరుగా సృష్టించినప్పటికీ తండ్రి ఏసయ్య మీరు మీ యొక్క సృష్టిలో నేను కూడా ఒక భాగంగా చేసి తండ్రి మీతో పాటు నేను కూడా పరలోక రాజ్యంలో అంటే ఒక గొప్ప ధన్యతను అంత స్థానాన్ని మీరు నాకు దయచేయబోతున్న విధానాన్ని బట్టి ఏసయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవునిస్తున్నాను నేను నీతో పరలోక రాజ్యంలో ఉన్న నిమిత్తమే తండ్రి ఆ యొక్క కల్వరి సిల్వలోని రక్తాన్ని కార్చి ఉన్నాను. ఏసయ్య అవును తండ్రి ఎంతోమంది ఎన్నో విధాలుగా హింసించినప్పటికీ నా యొక్క పాపాల నిమిత్తమై తండ్రి మీరు హింసను పొంది ఉన్నారు. మీరు దెబ్బలు అనుభవించి ఉన్నారు. అవునేసిన మీరుగా పాపని ప్రేమించి తండ్రి పాపాన్ని ద్వేషించిన గొప్ప దేవుడు వేయించిన అవును నేను పాపగా జీవిస్తున్నప్పటికీ నన్ను నేను పాపంలో ఉన్నప్పుడే పాపగా జీవిస్తున్నప్పుడు నన్ను ప్రేమించావు ఏసయ్య. మీరు ఎంత గొప్ప దేవుడు తండ్రి ఏసయ్య. మీరు పరిశుద్ధుడు తండ్రి వేసినప్పటికీ మీరు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ తండ్రి నా యొక్క పాపల నుంచి నీ మీద మోపబడి కలువరి సిలువని రక్తాన్ని కార్చి తండ్రి నేను విలువైన రక్తము ద్వారా నన్ను కొని ఏసయ్య నా యొక్క విలువైన రక్తం ద్వారా తండ్రి నా పాపం నుంచి మీరు తుడిచివేసి నన్ను విమోచించిన విధానాలు బట్టేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు నాకు చేతుల్లో చేసిన ప్రతి నీళ్ళను బట్టి గొప్ప కార్యాలను బట్టి నీకు వందనాలు. సింహాలు మీ దాసుని యొక్క పరిచయలో తండ్రి మీరుగా తోడుగా నీళ్ళని నడిపిస్తున్నారు. అవును బిడ్డలు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పటికీ ఏసయ్య మీరుగా బిడ్డను బలపరుస్తున్నారు తండ్రి. నీ పరిచయలో వాడుకుంటున్నారు ఆ బిడ్డ కూడా సంపూర్ణమైన స్వస్థతను దయచేస్తున్న నమ్మచ్చు నీకు వందనాలు స్తోత్రాలు చూపిస్తున్నాను. ఏసయ్య అవును తండ్రి ఎంతో అనారోగ్య బలహీనలు అయిపోతున్నప్పటికీ ఏసయ్య మీరుగా బలపరిచి గొప్ప దేవుడు వింటున్నాను. ఏసయ్య అవును ఈ యొక్క సమయం ముందు ఆరాధన వర్తమానాన్ని ఎలా చెప్పారో మాకు తెలియదు కానీ ఏసయ్య మీరు కాబట్టకు ఇచ్చిన యొక్క స్ట్రెంగ్త్ని బట్టి తను మీరు కాబట్టిన బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏసయ్య తను ఇంకను మీరు మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేస్తున్న నమ్మచ్చు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసయ్య దేవుళ్ళ నా యొక్క జీవితంలో కూడా చేసిన ప్రతి నీళ్ళను బట్టి నీకు వందనాలు. ఏసయ్య ప్రయాణంలోనూ తండ్రి స్నేహాదేవిలాగా మా యొక్క పనులను మీరే తోడుగా నీరుగా నడిపిస్తూ తండ్రి మమ్మల్ని ఆర్థికంగా కూడా బలపరుస్తూ మా యొక్క ప్రత్యేక అవసరాలను మీరుగా తీరుస్తూ ఏసయ్య మమ్మల్ని నడిపిస్తున్న విధానాలు బట్టి నీకు వందనాలు. ఏసయ్య తల్లిదండ్రుల పట్ల మా తమ పట్ల మీరు చూపిస్తున్న కృపను బట్టి దయను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న వారి యొక్క వృద్ధాపంలో కూడా ఏసయ్య మీరుగా వాళ్ళని కాపాడుతూ నడిపిస్తున్నారు. ఏసయ్య అవును తన అందరూ వృద్ధాపంలో ఉంటుండగా ఏసయ్య ఈ యొక్క ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ క్షేమాన్ని దయచేస్తున్నారు. ఏసయ్య అందును బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి జీవితంలో కానీ జీవితంలో చేయబోయే గొప్ప కార్యాలను బట్టి ఏసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియ విశ్వాసాలు ఎంతోమందికి ఏసయ్య మీరుగా మరి ఎక్కువ సంవత్సరం కిరీటంగా దయచేసి ఉన్నారు. అందుని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జోని అయిన గురించి కూడా తండ్రి మీరుగా ఆవిడను తండ్రి ఆ మరణ ఆలకించి దాని నుంచి మీరుగా డెలివరెన్స్ని దయచేస్తున్న నమ్మచ్చు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏసయ్య తండ్రి స్నేహ అదే వెలాగు
ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇంట్లో నుంచి నేను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు మా సంఘస్థులందరికీ మీరుగా దయచేస్తున్న విధానాలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్ చేస్తున్న తండ్రి ఎంత చేసిన గొప్ప దేవునికి వేసి అని నేను చెల్లించిన దానిగా నా హృదయం నా జీవితం నీకు సమర్పించుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాం నా తండ్రి. ఆమేన్. మహాగణుడా పరిశుద్ధుడా మీకు వందనాలు, మీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. దావీదు చెప్పిన రీతిగా మరి స్తుతులతో నేను మరి కీర్తనలు పాడిన తర్వాత ప్రభా తన బాధను వ్యక్తపరుస్తూ నీ గొప్పతనాన్ని అనేకమైన వచనాల్లో వివరించారు. మా జీవితంలో కూడా ఒకనప్పుడు మరణ స్థితిలో ఉన్నాం, దేవునికి దూరమైన స్థితిలో ఉన్నాం, కానీ మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు స్తోత్రాలు. నన్ను రక్షించుకున్నాం, పాపము నుంచి విడిపించాం, నీకు వందనాలు. మా జీవితాలు మీకు అర్పిస్తున్నాం ప్రభు. తండ్రి నాయనా మా పాపములు క్షమించి రక్షించుకున్నాం, మీకు స్తోత్రాలు. తండ్రి నాయనా మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచుకున్నామంటే నీ గొప్ప కృప. నీవు మాకు డిఫెండర్గా ఉన్నావు, నీవు మాకు అడ్డుగా నిలబడ్డావు. మేము బతుకున్నామంటే, 2 మెతుకులు ఆహారం తింటున్నామంటే అది నీ గొప్ప కృప ప్రభా తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, నేను పాపములో ఉండగానే నన్ను ఇష్టపడ్డా, నన్ను ప్రేమించా, నా కోసం ప్రాణం పెట్టా, నా కోసం స్త్రీలో వేలాడా. దాన్ని బట్టి నన్ను విడిపించా తండ్రి, నన్ను ఆదుకున్నా, నీకు స్తోత్రం. నీవే నన్ను ఆదుకున్నవాడు ప్రభా. దాన్ని బట్టి నీకు ఎలా మా జీవితాలు నీకు అర్పిస్తూ నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ తొందరగా ప్రభా ప్రపంచాన్ని కాపాడుతావని, కాపాడేవాడు నువ్వు ఒక్కడే ప్రభా. నువ్వు ఒక్కడే జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే ఈ తెగులు ఈ వ్యాధి ఆగదు. నువ్వు కాపాడేవాడు, నువ్వు కాపాడుతావని నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాలు మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు నామములో నా చిన్న స్థిరాదన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. $225 225 పాట పాడుకుందాం. 225 నే స్తుతించెదను యేసు నామమును అనే పాట మనం పాడుకుందాం. నే స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి యేసు యోగ్యుడని నిత్యం నిత్యం స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును, స్తుతికి యేసు యోగ్యుడని నిత్యం నిత్యం స్తుతించెదను. ఆ ప్రభు కృప ప్రేమ కనికరము వర్ణింపయవారికి తరమౌనా. కృప ప్రేమ కనికరము వర్ణింపయవారికి తరమౌనా.
నందునను పాడుడి ప్రభునకు హల్లెలూయా. స్తుతించెదను యేసు నామమును, భజించెదను క్రీస్తు నామమును. స్తుతికి యేసే యోగ్యుడని నిత్యానిత్యము స్తుతించెదను. అందరూ నాతో కలిసి పాడారని నేను అనుకుంటున్నాను. మరి దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకొని మరి ప్రభు మనకు తన వాక్యాన్ని వినే భాగ్యం మరి ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం దేవునికి ఎంతో వందనాలు మరి చెల్లించాలి. మరి ఈరోజు గత వారము మనం ఈస్టర్ సండే మరి మనం జరుపుకున్నాం. మరి యేసుక్రీస్తు వారు మరి ఆయన లేచిన మరి దినం, ఆయన పునరుద్ధారణ దినం. మరి దేవుడు ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన ఏ కార్యాలు మరి జరిగించాడో మనము గుర్తు చేసుకున్నాం. ఆ ముగ్గురు స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళిన వెంటనే ప్రభు అక్కడ లేడు. ఆ ప్రభు లేడు అనే పునరుద్ధాన వర్తమానాన్ని ఆ దేవదూత ఆ స్త్రీలకు దయచేశాడు. ఆ 4 పాయింట్స్ మీకు చెప్పాను. దాంట్లో ఒక పాయింట్, ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే హిస్ పొటెన్షియల్. ఆ పొటెన్షియల్ ఏంటంటే ఈజ్ యాక్టివ్. ఆయన తిరిగి లేచిన వెంటనే ఆయన ఖాళీగా లేడు. ఆయన తిరిగి లేచిన వెంటనే ఆయన ఖాళీగా కూర్చోలేదు. ఆయన తిరిగి లేచిన వెంటనే ఆయన పని లేకుండా లేదు. ఈజ్ నాట్ దేర్, ఈజ్ యాక్టివ్. పని చేస్తూ ఉన్నాడు, ప్రతి చోటకు వెళ్తూ ఉన్నాడు. 40 దినాలు చాలా మందికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆయా కార్యాలు జరిగిస్తున్నాడు. శిష్యులను బలపరుస్తున్నాడు, వాళ్ళ సిద్ధపరుస్తున్నాడు, స్త్రీలను బలపరుస్తున్నాడు. పునరుద్ధరణుడైనని చెప్పి ఇతరులకు రుజువు చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఆయన చేస్తున్న పరిచర్య ఒక ప్రాముఖ్యమైన పరిచర్య ఈరోజు మేము ముందుకు తేబోతున్నాను. ఆయన తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణ అయిన తర్వాత, ఆఫ్టర్ రిసరెక్షన్ ఆయన ఒక కార్యక్రమాన్ని చేశాడు, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జరిగించాడు. అదేంటంటే అది ఈరోజు మన వర్తమానం. అక్కడి నుంచి మనం నేర్చుకుందాం, ఆ సత్యాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త, జాన్ చాప్టర్ 20 verse 22. యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. దానికంటే ముందు కొన్ని వచనాలు చదవండి. ఆదివారము ప్రత్యక్షమైన ప్రభు పునరుద్ధానం తర్వాత ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడిపోయి ఉన్నారు. ఎక్కడున్నారు వారు? తలుపు వేసుకొని లోపల ఉన్నారు. తమ కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉండగా తమ కూడి ఉన్న ఇంటి తలుపును మూసుకొని ఉన్నారు.
యేసు వచ్చి మధ్యను నిలిచి, యేసు వారి మధ్యకు వచ్చేసాడు. లోపల వేసుకున్నప్పుడే ఆ లోపలికి వచ్చేసాడు ఆయన. మీకు సమాధానము కలుగును, మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను చూపించాడు. ప్రక్కన చూపించాడు. శిష్యులు ప్రభువును చూచి సంతోషించారు, చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే వారు భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, కనిపించలేదే. ఏదో స్త్రీలకు కనిపించాడంట, కొన్ని వార్తలు వింటున్నారు, కానీ ఇంకా వారి భయం ఉందన్నమాట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన సిలువ వేసినప్పుడు, వారు చంపినప్పుడు వారిలో ఒకలాంటి భయము, దిగులు, వేదన అదంతా వారి గుండెల్లో ఉన్నది. అదే ఆ పిక్చరే కనిపిస్తుంది వాళ్ళకి. దే ఆర్ సీయింగ్ ద పిక్చర్ ఆఫ్ క్రూసిఫిక్షన్, దే ఆర్ నాట్ సీయింగ్ ద పిక్చర్ ఆఫ్ రిజరక్షన్. వారి ముఖంలో ఏ దృశ్యం ఉందంటే ఆ క్రూసిఫిక్షన్, ఆ సిలువ వేయబడిన దృశ్యం, ఆ రక్తం, ఆ వేదన, ఆ దుఃఖమే కనిపిస్తుంది. బట్ విజయం లేదు, విజయం కనిపించలేదు వారికి, రిజరక్షన్ కనిపించలేదు. ఆ యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తిని వారు ఇంకా తెలుసుకోలేకపోయారు. ఆ దృశ్యం వారికి లేదు. ప్రభు ఆ దృశ్యం ఇవ్వడానికి వారు కనిపిస్తున్నాడు. చదవండి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక. మరలా చెప్తున్నాడు, మీకు సమాధానం ఉండాలి. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి నన్ను పంపించాడు, నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోవాల్సి ఉంది పరలోకానికి, నేను ఆరోహణ అయిపోతాను, మీ మధ్యలో నుండి ఉండను నేను ఎల్లకాలం ముందే చెప్పాడు. చెప్పుతూ ఏమనంటే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. ఆయన ఈ మాట చెప్పాడు. దానికి అర్థం ఏంటో తెలుసా? అపోస్తలుడు అర్థం ఏంటో తెలుసా? పంపబడిన వాడు. తర్వాత ఆ మాట నేను చెప్తాను మీకు. చెప్పిన తర్వాత ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మన వాక్య భాగం ఏంటంటే వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు. మహాగణుడా, ఈ సబ్జెక్ట్, ఈ యొక్క అంశము చాలా మందిని ప్రభా అర్థం చేసుకోక, మరి వాక్యాన్ని సరిగ్గా గ్రహించకుండా, ఈరోజు యేసుక్రీస్తు ఎలాగైతే పరిశుద్ధాత్మను ఊదాడో శిష్యులపై, చాలామంది కొంతమంది సేవకులు ప్రభా ఇలాంటి ఈ యొక్క మాటను అర్థం చేసుకోకుండా వారు కూడా ఊదుతూ ఉన్నారు. తండ్రి, నువ్వు ఒక్కసారి ఊదావు పరిశుద్ధాత్మను, ఇట్స్ ఓన్లీ వన్ టైం. మీరు చాలామంది ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఆ సత్యాన్ని మేము గ్రహిస్తుండే ఈరోజు మాకు నేర్పించండి. దీనిలో ఉండే సత్యాలు గ్రహించుటకు మా కృప చూపించండి. ప్రార్థించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి పునరుద్ధారణ యేసుక్రీస్తు వారు మరి 10 మంది శిష్యుల కలవరము తీర్చిన తర్వాత వారి మీద ఊది పరిశుద్ధాత్మను మీరు పొందండి అని చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం గ్రహించాలి. మరి ఏ శిష్యులపై ఊపిరి ఊదుట అనగా అర్థం ఏంటి? మరి ఆ శిష్యుల వైపు తన శ్వాసను బలంగా ఊదినట్లుగా మనం భావించాలి. మరి యేసు యొక్క ఊపిరే పరిశుద్ధాత్మ అని ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఊపిరే పరిశుద్ధాత్మ. యేసు తన శిష్యులపై తన ఊపిరి ఊదుటను చర్యను మనము తెలుసుకోవడానికి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఇది పరలోక సంబంధమైన ఒక కార్యం. ఈ యొక్క ఊదడం అనేది, పరిశుద్ధాత్మను ఊదడం అనేది దేనికి సూచనగా ఉన్నది అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. నేను 7 విషయాలకి చెప్పడానికి ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా శిష్యుల ఆత్మీయ జీవన శైలి పునర్నిర్మాణం చేస్తున్నాడు దేవుడు.
అప్పటి వరకు మరి దేవుడు వాళ్ళని ఎన్నో వాక్యాలు చెప్పి ఎన్నో ఆత్మీయ పాటలు వివరించారు. మనం దీని ఉదాహరణగా పాత నిబంధనలకు వెళ్తే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఆదామును నేలమట్టితో చేసి, ఫస్ట్ మ్యాన్ when is created, when first man created, ఆదాము సృష్టింపబడినప్పుడు దేవుడు ఎలా సృష్టించాడు? ఆదాము డస్ట్తో, మట్టితో చేసి అతని ముక్కు పుట్టాల్లో ప్రాణశ్వాస ఊదాడు. ఆ విధంగా మానవుడు సజీవుడయ్యాడు. ప్రాణ శ్వాస ఊదుతంటే మట్టితో ఆకారము తయారు చేసి అతని నాసికారంధములో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ అయిపోయాడు. ఆదికాండం 2:7 చూస్తున్నాం. మనందరికీ బాగా తెలుసు. దేవుడిని యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు ఏముంది బైబిల్లో? జీవాత్మ ఆయను. మనిషి దేహం నేలలో దొరికే మూలకాలముతో నిర్మితమైంది, మట్టితో నిర్మితమైంది, లోహంతో నిర్మితమైంది. అయితే మనిషి కేవలము శరీరం మాత్రమే కాదు, మనిషికి శరీరము, ఆత్మ, ప్రాణం 3 భాగాలు ఉన్నాయి. ఒకవేళ ప్రాణం ఆత్మ లేకపోతే ఉట్టి వేస్ట్. ఇంకా శరీరం ఎటువంటి చలనం ఉండదు దానికి. ఆ విధంగా దేవుడు మనిషిలోనికి ఊదిన ఊపిరితో వారిలో జీవాత్మ ప్రవేశించినప్పుడు ఆదాము దేవుని కొరకు సంపూర్ణమయ్యాడు, ఒక మనిషిగా తయారయ్యాడు. అప్పటి వరకు ఒక దేహమే. అదేవిధంగా యేసు తన శిష్యులపై ఊపిరి ఊదుట ద్వారా సామాన్య మట్టి ముద్దలుగా ఉన్న తన శిష్యుల ఆత్మీయ జీవితాల్లో పరిశుద్ధాత్మ ప్రవేశించి వారిని అపోస్తులుగా సృష్టించాడు. అప్పటి వరకు ఎవరంటే వారి శిష్యులు. అప్పటి వరకు వారు లెర్నర్స్. డిసైపుల్ అంటే ఏంటో, శిష్యులు అంటే అర్థం ఏంటో తెలుసా? లెర్నర్స్, నేర్చుకున్నారు. అప్పుడు దాకా ట్రైనింగ్ అయ్యారు, యేసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నారు వాక్యాన్ని. ఎన్నోసార్లు ఉపమానం ద్వారా, ఆయన బోధల ద్వారా వారికి అనేకమైన విషయాలు నేర్పించారు. అనేకమైన పాఠాలు నేర్పించాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మను ఊదడం అంటే వారిని అపోస్తులుగా చేశారు. ఈరోజు చాలా మంది ఈ యొక్క వచనం పట్టుకొని ఊదడం మొదలు పెడుతున్నారు. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుతుంటే పడిపోతున్నారు. ఎక్కడ వాక్యం ఉందో చెప్పండి? ఎందుకు ఊదాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వస్తుంది, మీ మీదకు వస్తుంది అని చెప్పడానికి శిష్యులకు సిద్ధపాటు చేస్తున్నాడు. ఆయన ఊదిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా? ఇక్కడ రాలేదు. ఇంకా ఎప్పుడు రాబోతున్నాడు? అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాబోతున్నాడు. వీరికి ముందుగానే ఒక విధమైన ఒక ఫౌండేషన్, ఒక ప్రారంభం, పరిశుద్ధాత్మ కార్యం ప్రారంభాన్ని అక్కడ వారికి చెప్తున్నాడు. అపోస్తులుగా వారిని ప్రభు సిద్ధపాటు చేస్తున్నాడు. అపోస్తులు అర్థం ఏంటి? పంపబడిన వారు. అపోస్తులుగా పంపబడిన వారు.
అప్పటి వరకు వారు నేర్చుకున్నారు, శిష్యులుగా ఉన్నారు, పంపబడలేదు. ఇంకా ఒకవేళ పంపబడినా అక్కడక్కడ సువార్త చేశారు. ఇక్కడ ప్రభువు లేకుండా పంపబడుతున్నారు. వారు సువార్త చేసినప్పుడు ప్రభుతో ఉండేవారు, ప్రభు వెనక నడుస్తూ ఉండేవారు, ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు. ఇప్పుడు ప్రభు ఆరోణైపోతాడు, ఇప్పుడు వీరు పంపబడుతున్నారు. అందుకే అన్నాడు, తండ్రి నన్ను పంపించాడు, ఇప్పుడు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ఊదడం అనేది చాలా మంది అర్థం చేసుకోక ఈరోజు అన్ని జనులు కూడా ఇదిగో ఊరితే పడిపోతున్నారంట. నిజమే, వాళ్ళు చెప్పింది కరెక్టే. అన్ని జనులకి అర్థమైపోయింది ఇది 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 మోసం అని. నేను ఆ సంఘంలో ఎప్పుడు ఊదలేదే, మా విశ్వాసం మీదకి ఉఫ్ అని ఊదలేదే నేను. మీరు చూడండి, కొంతమంది చేస్తున్న పనులు చూడండి, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదు చాలా మంది. ప్రభు అక్కడ ఎందుకు ఊదడంటే అది పరిశుద్ధాత్మ కార్యము ప్రారంభము అవ్వబోతుంది అని చెప్తున్నాడు. ఇట్ ఇస్ ఎ సైన్, ఇదొక గుర్తు. పరిశుద్ధాత్మ వారి మీదకి ఎప్పుడు వచ్చింది? కంటిన్యూస్గా. మరి ఇప్పుడు మీరు అడగచ్చు ప్రశ్న, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కార్యం ఉందా అంటే ఉంది, కానీ ఎలా ఉంది? పరిపూర్ణంగా సంపూర్ణంగా ఎల్లప్పుడూ లేదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చి తన కార్యం జరిగించుకుని మనం వెళ్ళిపోయాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ముందుగానే యోహాను సువార్త 14లో చెప్పాడు. ఆల్రెడీ ప్రభు చెప్పాడు, ఇదిగో నేను మీతో ఎల్లకాలం ఉండను, నన్ను సిలువ వేస్తారు, నేను ప్రాణం పెడతాను, మీ మధ్యలో ఉండను, నేను మరణించాల్సిందే, అందుకే వచ్చాను. వెంటనే మన మొక్కలన్నీ చిన్నగా అయిపోయాయి, బలహీనలు అయిపోయారు, విచారంతో అయిపోయారు. అప్పుడు అంటున్నాడు, మీరు ఉదయంలో కలవరపడింది ఎత్తు, నేను మీకోసం సలహా సిద్ధపరుస్తాను. కానీ నేను లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు, అక్కడ ప్రభు మాట్లాడమాట ఆదరణకర్త మీతో ఎల్లప్పుడూ ఉంటాడు. అప్పటి వరకు ఎల్లప్పుడూ లేనండి పరిశుద్ధాత్మ దేవుడు. కొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం నుంచి ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? మన హృదయంలో ఉన్నాడు. నా మీద ఎవరో ఊరితే నా మీద పరిశుద్ధాత్మ రాలేదు. నేను రక్షింపబడిన వెంటనే పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అక్కడ ఊదడం అంటే ఎందుకు ఊదడంటే అప్పటి వరకు వారు నేర్చుకున్నారు, దే ఆర్ లెర్నర్స్. ఇప్పుడు వారు పంపబడ్డారు. అపోస్తులు అనగా ఏంటండి? పంపబడిన వాడు అని అర్థం. ఒకవేళ దీని మీద ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి నాకు ఉత్తరాలు రాయండి, లేకపోతే మీ మెసేజ్లు పెట్టండి, ఇంకా నేను మీకు వివరిస్తాను. సో కాబట్టి యేసు వారి మీద తన శ్వాసను ఊదినట్లుగా, అనగా ఇది ప్రభు యొక్క మరి జీవశైలి శ్వాసము, ఆత్మశక్తి చే వాళ్ళని ఆత్మశక్తితో నింపుతున్నాడు. ఇంకా ఆత్మ దిగి రాలేదు, వాడిని శక్తితో నింపుతున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆరోహణ అయిన తర్వాత యెరూషలేములో పస్కా పండుకున్నాడు. ఆయన బోధించినప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మనం చూస్తున్నాం. రెండో విషయం చూస్తే వారి మీద ఊదుటన్నది యేసు యొక్క దైవత్వానికి గుర్తు. రెండో ముఖ్యమైన విషయం, మీరు చాలా మంది ఊదుతున్నారే, మీరు దేవుళ్ళ? అది చూసే వారికి కూడా బుద్ధి లేదు చాలా మంది విశ్వాసులు. నువ్వు దేవుళ్ళైతే ఊదు, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మను ఇక్కడ ఊదడం అంటే, తన ఆత్మ వారికి ఊదడం అంటే అది ఆయన దైవత్వానికి కూడా నిరూపణగా ఉన్నది. ఆయన తన ప్రభువుని నిరూపించుకుంటున్నాడు, ఆయన దేవుడిని నిరూపించుకుంటున్నాడు. అవును కదా?
ఇందాకే మనం మొట్టమొదట పాయింట్లు చూసాం. ఆదాము దేవుడు తయారు చేసినప్పుడు మట్టితో, ఆదామును దేవుడు మట్టితో తయారు చేసినప్పుడు తన దేవుడు గనుక అక్కడ ఊదాడు జీవాత్మ. కాబట్టి రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఇదొక సాదృశ్యం. దీన్ని బట్టి యేసు పునరుత్థానుడు ద్వారా తిరిగి ఆయన దైవత్వం ఉన్నదని నిరూపించుకున్నాడు. తన దైవత్వాన్ని మరి ప్రదర్శిస్తున్నాడు. ఆయన దేవుడే, ఆయన దేవుడిగానే మరణించాడు, దేవుడిగానే శ్రమ పొందాడు. అంటే దేవుడు మానవుడుగా. కానీ ఆయన దైవత్వాన్ని కొన్నిసార్లు ఉపయోగించలేదు. ఇప్పుడు ప్రదర్శిస్తున్నాడు, రుజువు చేస్తున్నాడు ఇతరులకి ఆయన దేవుడు. ఈరోజు క్రైస్తవ గుంపుల్లో కూడా చాలా మంది యేసుక్రీస్తు దేవుడు నమ్మరు. యెహోవా సాక్షులు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, మార్మన్స్, ఇంకా చాలా గుంపులు ఉన్నాయి. జాంగ్లింగ్ చాట్, చాలా మంది గుంపులు యేసుక్రీస్తు దైవత్వాన్ని వారు నమ్మరు. ఎంత విచారం! ఇక్కడ యేసుక్రీస్తు దైవత్వాన్ని రుజువుగా మనం చూస్తాం. మూడో విషయం చూస్తే యేసు శిష్యుల మీద ఊదుట అనేది పరిశుద్ధాత్మ రాకకు పునాది. ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. ఈ మూడో విషయం చూస్తే యేసు శిష్యుల మీద ఊదుట అనేది పరిశుద్ధాత్మ రాకకు పునాదిగా ఉన్నది. ఇంత చెప్పాను, గుర్తు అని చెప్పాను, పునాది. ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు. యేసు చేసిన కార్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి అనగా మేడ గదిలోకి దిగి వచ్చి, మనకు తెలుసు అపోస్తలుల 2వ అధ్యాయం వారు ప్రార్థన చేస్తున్నారు. మేడ గదిలో 120 మంది విశ్వాసులు అక్కడ మరి అగ్ని వలె దిగి రావడం మనం చూస్తున్నాం. అనగా ఈ కార్యం పరిశుద్ధాత్మ రాకకు ముందు గుర్తుగా ఉన్నది. ఇక్కడ యేసు యొక్క ఉద్దేశం ఏంటంటే పునరుద్ధాన యేసును అనుసరించదలుచుకున్న వారికి ప్రభు యొక్క సువార్త పని చేయడానికి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు అవసరమై ఉన్నదని ప్రభు అక్కడ చెప్తున్నాడు. దేవుని సువార్త చెప్పాలంటే, దేవుని సువార్తను ఇతరులకి ధైర్యంగా చెప్పాలంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నానంటే మీరు కూడా యేసుక్రీస్తుని అంగీకరించాలంటే పరిశుద్ధాత్మ కార్యం లేకుండా ఎవ్వరూ నమ్ముకోలేరు. ఈరోజు ఒకలాంటి స్లోగన్ క్రైస్తవుల మీద పడిపోయింది ఏంటంటే అందరినీ మత మార్పిడి చేస్తున్నారు, అందరినీ మతాలు మార్చేస్తున్నారు, అందరినీ మరి మార్చేస్తున్నారు. ఎప్పుడు మార్చారు మనిషిని? మిమ్మల్ని ఎవరు మార్చారు? ఒకనప్పుడు అన్ని జనులుగా ఉండే మీరు, ఒకనప్పుడు దేవునికి నేను వ్యతిరేకంగా ఉండేవాడిని, రక్షింపడక ముందు నేను దేవునికి దూరంగా ఉండేవాడిని. ఎవరు నన్ను రక్షించారు? పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఇక్కడ అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ప్రాముఖ్యమో దేవుని సువార్త చెప్పుటకు కూడా అంతే ప్రాముఖ్యం అంటున్నాడు. మీరు దేవుని సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే ఏ మాటలు మాట్లాడాలో చెప్తాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు వింటున్న ఎవరైతే సువార్త వింటున్నారో వాళ్ళలో కూడా పనిచేస్తాడు. నువ్వు వాక్యం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలి. వాక్యం వింటున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అర్థం చేయించాలి. చూసారా పరిశుద్ధాత్మ కార్యం ఎలా ఉందో? కాబట్టి పరిశుద్ధాత్మ రాకకు ఇది పునాదిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 2-4 చూస్తే అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా కలిగి వారు కూడి ఉన్న చోట ఇల్లంతయు వ్యాపించును, మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు
విభాగింపునప్పునట్లుగా వారి కనబడి వారిలో ఒకరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారిగా ఉన్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. దాని తర్వాత వారు భాషలు మాట్లాడారు. భాషలు కూడా దేని గురించి మాట్లాడారు? దేవుని స్వార్థ గురించి మాట్లాడారు. భాష అంటే ఏంటి? లాంగ్వేజ్. ఈరోజు చాలామంది సంఘాల్లో దత్తమైన పలుకులు పలుకుతున్నారు. దానికి లిపి లేదు, దానికి రాత లేదు, ఎటువంటి యూజ్ లేదు, దానికి గ్రామర్ కూడా లేదు, ఆ భాష వాడుకలో లేదు. ఏదో ఊరకనే. అంటే పరిశుద్ధాత్మిక కార్యాన్ని, పరిశుద్ధాత్మిక సిద్ధాంతాన్ని, ఆ సబ్జెక్ట్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతుంది. ఎంత విచారం! కాబట్టి ఈ మూడో విషయం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల మీద ఊదడం బట్టి ఆ పరిశుద్ధాత్మ రాకకు అది పునాదిగా ఉన్నదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నాలుగో విషయం చూద్దాం. నాలుగో విషయం చూసినప్పుడు యేసు ఊపిరి అపోస్తుల జీవితాలకు ఆత్మశక్తిగా ఉన్నది. దానికంటే ముందు వచ్చిన చూసాం, వారు భయపడుతున్నారు, సమాధానం లేదు. వాళ్ళ పిక్చర్ ఏంటంటే శ్రమ, సిలువ, ఆ వేదన, ఆ రక్తం, అదే కనిపిస్తుంది వాళ్ళకి. కాబట్టి వారికి ఏం అవసరం? ఇప్పుడు ఆత్మశక్తి అవసరం. శక్తి పొందుకోవడం అంటే నేల మీద దొరలడం కాదండి. శక్తి పొందుకోవడం అంటే గెంతులేయడం కాదండి. శక్తి పొందుకోవడం అంటే పడిపోవడం కాదండి. శక్తి పొందుకోవడం అంటే దురాత్మలు పోవడం కాదండి. దేవుడు ఏం చెప్పాడు తెలుసు? అపోస్తుల కార్యాలు, ఇదిగో చూడండి. దానికంటే ముందుగా నేను ఇంకో మాట చెప్తాను. లూకా సువార్త 24:49 చూడండి. 24:49. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వార్త చెప్పాడు. పైనుండి శక్తి పొందుతారు, అప్పుడు వరకు పట్టణంలో ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళదు మీరు. ఎందుకంటే శక్తి లేదు వారికి. శారీరకమైన శక్తి కాదండి, పరిశుద్ధాత్మిక శక్తి. దేనికి శక్తి ఇవ్వబడింది? దేనికి పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడింది? స్వార్థ ప్రకటించడానికి, మరి దేనికి కాదండి. వాక్యం చెప్పడానికి, దేవుని వాక్యం చెప్పడానికి, స్వార్థ ప్రకటించడానికి, చర్చిలో పడిపోమని చెప్పడానికి, గెంతులేమని చెప్పడానికి ఎక్కడ బైబిల్లో లేదు. వారి జీవితాలకు మరి నా మూలముగా మార్చబోతూ ఆత్మ దేవుని శక్తిని, ఆ ఆత్మ దేవుని శక్తి వలన వాళ్ళ శిష్యుల జీవితాలను నమూలంగా మార్చబోతూ ఇప్పుడు వారు ఎలా ఉంటున్నారంటే అపోస్తులుగా, ప్రకటించేవారిగా, బోధకులుగా దేవుడు తయారు చేస్తున్నారు. ఒక స్థానాన్ని వారికి దేవుడు ఇచ్చేసాడు, ఒక శక్తిని ఇచ్చాడు. పేతురు చూడండి, ఆఫ్టర్ ఆల్ ఫిషర్ మ్యాన్, ఎంత చదువుకున్నాడో తెలియదు మనకి, మామూలుగా ఉన్నాడు. యోహాను చేపలు పట్టుకునేవాడు, పేతురు చేపలు పట్టుకునేవాడు, ఆంధ్రే చేపలు పట్టుకునేవాడు, యాకోబు చేపలు పట్టుకునేవాడు. వీళ్ళందరూ సామాన్యులు. దే వర్ నాట్ దట్ ఎడ్యుకేటెడ్. అంత చదువుకోలేదు, విద్య లేదు వారికి. అయినప్పటికీ కూడా దేవుని శక్తి వారికి అవసరం. దేవుని సువార్త చెప్పడానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. నేను బైబిల్ ఎంతో కష్టపడి చదివాను. నేను రక్షింపడక మునుపు చదివినప్పుడు నాకు వాక్యం సరిగ్గా అర్థం కాదు. ఈరోజు ఒక తప్పుడు బోధ ఉంది. ఆ తప్పుడు బోధ ఏంటంటే
నేను వాక్యాన్ని చదవను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు శక్తి ఇచ్చేస్తాడు. నేను వాక్యం సిద్ధపాటు చేయను, సిద్ధపడను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆ టైంలో మాటలు ఇచ్చేస్తాడు. ఇది చాలా బుద్ధి తక్కువ మాట. మీరు ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాయండి, పాస్ అవుతారా? నేను వాక్యాన్ని సిద్ధపడకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తాడులే అంటే అంతకన్నా మూర్ఖత్వం లేదు. నేను సిద్ధపడాలి, నా సిద్ధపాటు ఉండాలి, దాని తర్వాత దేవుడు కార్యం జరిగిస్తాడు. నేను సిద్ధపడకుండా, నేను వాక్యాన్ని చదవకుండా, నేను వాక్యాన్ని సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా పరిశుద్ధాత్మ కార్యం ఎలా జరుగుతుంది? అక్కడ ఏముంది? వాళ్ళని అక్కడ సిద్ధపరిచి అందుకే అక్కడ మనం ముందు వాక్యం చూసామని. మరి లూకాసు 24 మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణం నిలిచి ఉండి వాళ్ళు అంటే ఏంటి? అక్కడ సిద్ధపడి ఉండండి, నిలిచి ఉండండి. ఇది చాలా మందికి దేవుడే నాకు ఇచ్చేస్తాడు పరలోకం నుంచి, వాక్యమే కదా. ఇంకా వాక్యం ఇది అర్థం చేసుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఈ వాక్యాన్ని అర్థం చేయించడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇంకా నీకు కొత్త రెవల్యూషన్, కొత్త ప్రకటన, కొత్త వాక్యం పరలోకం నుంచి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు లేడు. విశ్వాసాన్ని నీకు ఈ వాక్యాన్ని ఇవ్వడానికి ప్రభువు ఉన్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను శక్తివంతులుగా చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు ధైర్యం ఇస్తాడు, వాక్యం చెప్పే ప్రకటనలు శక్తినిస్తాడు. సిద్ధపాటు ఎంత అవసరమో పరిశుద్ధాత్మ శక్తి కూడా అంత అవసరం. ప్రకటించడానికి శక్తి కావాలి. అందుకే ప్రభు అన్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడని ప్రభు అన్నాడు. ఆనాడు యేసు ఊపిరిన ఆత్మ దేవుని శిష్యుల మీదకి వెళ్ళి వారు అపోస్తులుగా పైకి లేకపోతూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన బాధ్యతను వారికి ఇచ్చాడు అపోస్తులు. అదే ఊదడం అనే ప్రాముఖ్యత. శక్తిని పొందుకున్నాడు. ఈరోజు నీవు దేవుని శక్తితో ఉన్నావా? నువ్వు దేవునితో శక్తితో లేవంటే నువ్వు ప్రకటించలేదు దేవుని సువార్తను. నీకున్న సమయాన్ని ఒకరోజు ఒక సహోదరి నాకు ఫోన్ చేసి చెప్పింది, పాస్టర్ గారు, బ్రదర్, నేను ప్రార్థిస్తున్నప్పుడు ఇతరులకి నేను ప్రార్థిస్తున్నప్పుడు నాకు మాట రావట్లేదు ప్రభు, నాకు మాట రావట్లేదండి, నేను చేయలేకపోతున్నాను సరిగ్గా. ప్రభు శక్తి అవసరం. పరిశుద్ధాత్మ శక్తితో నేను నింపుతాడు దేవుడు. ఆ రోజు పేతురుకి ఆ పేతురు మరి పంతికొస్తు దినాన ఆయన ప్రకటించిన వెంటనే అక్కడ అందరూ అన్నారు, ఏంటి వీళ్ళు నిజంగా చేపలు పట్టుకునేవారు కదా, వీళ్ళ పామరులు కదా, అన్ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్ కదా, ఇప్పుడు ఇలా మాట్లాడతారండి, తాగారా? ఆశ్చర్యపడిపోయేవారు. పరిశుద్ధాత్మ శక్తి. మీరు కూడా ఇతరులకి సువార్త చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో మీరు నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడే నీకు వాక్యాన్ని అర్థం చేసే శక్తిని ఇస్తాడు. నువ్వు సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేదా? నీకు శక్తి లేదు. కొంతమంది ఎంత బాధగా అంటారంటే, ఒక ఆవిడ ఇంత ముందు అనేది, నేను వాక్యాన్ని ఊగిపోతా చెప్పట్లే, గెంతులేసి చెప్పట్లే, శక్తి లేదంటుంది. శక్తి గెంతుల్లో ఉంటుందా? మాటలో ఉంటుంది, దేవుని వాక్యంలో ఉంటుంది.
వాక్యం నేను మార్చి దాంట్లో ఉంటుంది. ఇక్కడ మాస్టర్ గెంతులు వేస్తాడు కానీ అక్కడ ప్రజలు మారకపోతే ఇంకేం శక్తి అండి అది? గెంతులేమని చెప్పబడిందా వాక్యంలో? దొరలమని చెప్పబడిందా వాక్యంలో? గట్టిగా కేకలేమని చెప్పిందా వాక్యంలో? శక్తి పొందుకోవడం అంటే ఏంటో తెలుసా? దేవుని వార్తను ప్రకటించడం. అందుకే ఆ శక్తి ఎలా ఉంటుందో తెలుసా? పాత నిబంధనలు యెహెజ్కేలు దాన్ని చూసినట్లయితే 37:5 చూసినట్లయితే ఎముకలంట సజీవంగా అయిపోయాయి. ఎముకలు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, 37 ఉంది, నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి కనుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతనైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడిపింపుము. ఆయన ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని శక్తివంతులై మహాసైన్యమైపోయారు. నేను ఈ వచనము సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినప్పటికీ కూడా సంఘం మనం కూడా ఒకనప్పుడు మృతువుగా ఉన్నాం, ఆత్మీయంగా చచ్చిన వారుగా ఉన్నాం. కానీ ప్రభు సజీవంగా లేపాడు. యేసు వారి మీదకు ఊపిరి ఊదినప్పుడు మరి యెహెజ్కేలు ఎండిన ఎముకలు లోయ దర్శనము శిష్యుల మనసులోకి గుర్తుండవచ్చేమో నాకు తెలియదు. వారు శక్తివంతులుగా. 5ది, యేసు ఊపిరి శిష్యులకు నూతన జీవాన్ని ఇచ్చింది. మరి శరీరము కేవలము నిష్ప్రయోజనం, కానీ ఆత్మ మరి జీవింపజేస్తుంది. ఆత్మ వాళ్ళని బలపరుస్తుంది. అందుకే చూడండి రోమాపత్రిక 8:6 చూసినట్లయితే శరీరాను మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చూస్తాం. కాబట్టి ఆత్మానుసారమైన మనస్సు ఏమండి? జీవము. శరీరం బ్రతకాలంటే శ్వాస కావాలి. దేవుని బిడ్డలు బ్రతకాలంటే ఆత్మ కావాలి. ఆత్మ ఉంటేనే నీకు జీవం వస్తుంది. ఆత్మ నింపుదల ఉంటేనే నీకు జీవం వస్తుంది. చాలా మంది ప్రభువు నమ్ముకున్నారు, కానీ ఆత్మ నింపుదల లేదు, ఆ జీవం లేదు. కాబట్టి ఆత్మ వచ్చినప్పుడు ఊదడం ద్వారా వారు జీవాన్ని పొందుకున్నారు. 6వ విషయం చూసినట్లయితే యేసు మనలను ముందుకు నడిపిస్తుంది. ఆత్మ ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తాం. అక్కడ శిష్యులు ఆగిపోయారు, అక్కడ శిష్యులు నిలిచిపోయారు, భయపడిపోయారు. ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్? అప్పుడు యేసు ఊపిరి ఆత్మ వారిని ముందుకు నడిపిస్తాడని యేసు యొక్క భావన. ఆ ఊదనం బట్టి మీరు ముందుకు వెళ్ళండి. డోంట్ స్టాప్ దేర్. నేను జయించాను, నేను మరణాన్ని జయించాను, నేను పునరుత్థానం, నేను శక్తివంతుణ్ణి. మీరు ముందుకు వెళ్ళండి, నడిపిస్తాను. అందుకే చూడండి ఆత్మ కార్యం ఎలా ఉంటుందో తెలుసా? ఆత్మ దేవుడు తన ఇష్టానుసారంగా నడిపిస్తాడు, తాను నచ్చినట్లుగా నడిపిస్తాడు. అందుకే బైబిల్ చూడండి, యోహాను సువార్త 3:8 కనిపిస్తుంది. అక్కడ నికోదేము అడిగాడు, ఎలా జరుగుతుంది కార్యం? అడిగిన వెంటనే 8వ అన్నాడు, గాలి తన ఇష్టమైన చోటును విసురును, నిదే కానీ అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడికి పోవడం నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు. అంటే ఆత్మ బట్టి నడిపింపబడతాడు. ప్రభు కూడా తన ఆత్మ ద్వారా
తనకి ఇష్టానుసారంగా, తనకి ఇష్టం వచ్చినట్లుగా, ఆయన విల్ చొప్పున ఇష్టం వచ్చినట్లుగా పంచిపెట్టాడు ఆత్మవరాల్ని. ఆత్మవరాల్ని పంచిపెట్టాడు. దేవుని ఆత్మ కార్యము, ఆత్మ మూలంగా జన్మించిన వారి అంతరంగ జీవితము రెండు చాలా లోతైనది. పరిశుద్ధాత్మ వలన జన్మించిన వారి సంగతి కూడా అంతే. గాలి తన ఇష్టమైన చోటుకు వెళుతుంది. గాలి యొక్క కదలికలు మనుషులకు ఊహకు అందకుండా ఉంటాయి. అదే పరిశుద్ధాత్మ కార్యాలు కూడా అందకుండా ఉంటాయి. నేను నడిపిస్తాను. దేవుడు ఇంతకాలం మా జీవితంలో, సేవ జీవితంలో పరిశుద్ధాత్మనే నడిపించాడు. పరిశుద్ధాత్మనే దారి చూపించాడు. మీ జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. నడిపించే దేవుడుగా ఉన్నాడు. స్వార్థ విషయంలో దేవుడు నడిపిస్తాడు. నిర్ణయాలు తీసుకునే విషయంలో దేవుడు నడిపిస్తాడు. మీకు మంచి బుద్ధి వచ్చినట్లుగా దేవుడు నడిపిస్తాడు. మంచి జ్ఞానం వచ్చినట్లుగా దేవుడు నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. అదే ఊదడం అనేది మనం చూస్తున్నాం. అక్కడ ప్రభు అంటున్నాడు, నేను మీతో ఉండకపోయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అద్భుతమైన సేవ చేయడానికి మరి భవిష్యత్తులో వారు సిద్ధపడ్డారు. పౌలు భక్తుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపడ్డాడు. ఒకసారి అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేరే చోటు నడిపించాడు. ఫిలిప్పు, నువ్వు వెళ్ళు, పరిగెత్తు, అక్కడ రథంలో కూర్చున్న వ్యక్తి సువార్త అవసరం, వారికి వాక్యం అర్థం కాదు, వెళ్ళాను అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ నడిపింపు. యేసుక్రీస్తు వారు కూడా బావి దగ్గరికి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ నడిపింపు. మరి చాలా మంది సేవకులు, అపోస్తలులు మరి ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ నడిపింపడి తోమా ఇండియాకి వచ్చాడు. సో కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు బట్టే దేవుని సువార్త జరిగింది. దేవుని సంఘాలు కట్టబడ్డాయి. పరిచర్య జరగబడుతుంది. నేను కూడా ఎన్నోసార్లు కార్యాలు జరిగించడానికి పరిశుద్ధాత్మ నడిపింపుకోవాలి. పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. ఆఖరికి యేసు యొక్క ఊపిరిక నుండి శిష్యులపై ఎల్లప్పుడూ ఉండబోతుంది. పునాది ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. వచ్చిన తర్వాత ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పాడు అక్కడ. అప్పటి వరకు ఏం చూస్తున్నాం? పరిశుద్ధాత్మను వచ్చి వెళ్ళిపోవడం చూస్తున్నాం. టెంపరల్ వర్క్, తాత్కాలికమైన పని జరిగించాడు. ఇప్పుడు ఏం తెలుసా? ఊదిన వెంటనే ఏమంటాడు తెలుసా? అప్పుడు మాట గుర్తు చేస్తున్నాడు, ఆదరణకర్తని మధ్యలో పంపిస్తాను, ఎల్లప్పుడూ, ఇంకో మాట, నిత్యము మీతో ఉంటాడు, ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. అవును కదా? ఈరోజు మనతో ఉన్నవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఊదినప్పుడు అక్కడ చెప్తుండేంటి? ఎల్లప్పుడు. చూడండి, యోహాను సువార్త 14:16 చదవండి ఒకసారి. అర్థమైపోతుంది. యోహాను సువార్త 14:16 నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. He will stay forever. He'll be with you always. అప్పటి వరకు క్రీస్తున్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు. అనదర్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లప్పుడూ ఉంటాడు అని వారికి చెప్పడం చూస్తున్నాను. ఆయన వారు ఆదరించి ఆదరణకర్తగా ఎప్పటికీ వారికి తోడుగా ఉంటాడని చెప్పి ఆయన సత్య స్వరూపియకు ఆత్మని ప్రభు వారికి తెలియజేశాడు. ఆ తత్వమే సత్యం. సత్యాన్ని ప్రేమిస్తాడు, సత్యమే పలుకుతాడు, సర్వ సత్యంలోకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వం చూడండి. సత్యాన్నే ప్రేమిస్తాడు, సత్యమే పలుకుతాడు, అబద్ధాలు చెప్పడు.
ఇకపై శిష్యుల యొక్క సువార్త పరిచర్య, వారి ఆత్మీయ జీవితం సంపూర్ణంగా యేసు ఊపిరిపై అనగా పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడి ఉండాలి. ఎల్లప్పుడూ మీతో ఉంటాడని ఇది ఒక గుర్తుగా చెప్పాడు. అవును, నిజమే. అపోస్తలుల 2వ అధ్యాయం పరిశుద్ధాత్మను పొందుకున్న వెంటనే మనకు తెలుసు ఎలా దేవుని సేవ చేశారు. ఎల్లప్పుడూ మాత్రం అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వరకు ఉన్నాడు. ఈ లోకంలో పనిచేస్తున్నాడు, సంఘాలు కడుతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా సాతానుడు ఈ సంఘాన్ని పాడు చేయడానికి చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నో రకాలుగా తప్పుడు బోధకు తెచ్చి నాశనం చేయడం చూశాడు. కానీ సత్యం అలాగే, దేవుని వాక్యం అలాగే ఉంది, సత్యం అలాగే మారుతుంది. ప్రేమ విశ్వాస సత్యం, సత్యస్వరూపి ఆత్మ నడిపిస్తాడు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మీతో పరిశుద్ధాత్మ దేవుడితో ఉన్నాడు. ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, పరిశుద్ధాత్మ దేవుడు మీరు బాధపడక్కర్లేదు, మీరు దిగులు పడక్కర్లేదు. దేవుడితో ఉన్నాడు. ఆ రోజు శిష్యులకి వారు బాధపడుతున్నప్పుడు, దిగులు పడుతూ ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, సమాధానంగా ఉంటుంది. అని వారిపై పరిశుద్ధాత్మ పొందాడు. ఒక బాధ్యతనిచ్చాడు, వాగ్దాన్ని గుర్తు చేశాడు, పరిశుద్ధాత్మ నింపుదల ఆ శక్తిని వారికి ఇచ్చాడు. అప్పటి నుంచి శిష్యులు ఎవరిపై ఊదడం మనం బయటకు చూడలేదు. ఎవరైనా ఊదరా శిష్యులు వేరే వారిపై మీరు పొందుకోవడానికి లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. ప్రియమైన విశ్వాసం, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ అయిన తర్వాత ప్రాముఖ్య పనిలో ఇదొక ప్రాముఖ్యమైన పని చేశారు. వారిని బలపరిచాడు, అపోస్తులుగా పిలువబడ్డారు, పంపబడ్డారు, దేవుని పరిచయకు సిద్ధపడ్డారు. ఈరోజు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉన్నాము, పరిశుద్ధాత్మను పొందుకున్నాం. కరెక్ట్, రక్షింపడిన మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుటకు నువ్వు ప్రార్థించద్దు, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థించు. ప్రభా, నీ కార్యాలు జరిగించడానికి నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నింపు, నన్ను నడిపించు ప్రభా అని నీ ప్రార్థన ఉండాలి. లోకం అయిపోయిన లోకం బట్టి ప్రభావితం చెందారు. ఒకసారి పరీక్షించుకో, ఒకసారి నీ జీవితం సరి చేసుకో. ప్రభా, ఇదిగో నేను ఆత్మ నింపుదల కలిగి ఉంటే నా జీవితాన్ని ముందుకు సాగిస్తాను అనే రోజును కోరుకో. నేను ప్రభు కోసం పరిచయం చేస్తాను, స్వార్థ చేస్తాను, ఆయన ఆత్మపూర్ణంగా ఉంటాను, ఆయన ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్తాను అనే రోజు మన జీవితాన్ని సరిచేసుకుని ప్రభా నీ కోసం నేను జీవిస్తాను. కాబట్టి ఆత్మను ఊదడం అంటే ఈ యొక్క భావాలు అర్థం చేసుకుంటే ఇది సత్యం. కాబట్టి అందరూ ఆత్మపూర్ణంగా ఉంది. ప్రభు శ్యామలో ఆయన అడుగుజాడలు, పరిశుద్ధాత్మ నడిపింపు జాడలో మనం నడుచుకుందాం. దేవుని దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాగండ మీ వాక్యం కనిపించు, ప్రతి ఒక్క విశ్వాసం దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే విన్నారో నన్ను బలపరచండి, నీ దాసుని నన్ను బలపరచండి. యేసుక్రీస్తు ప్రార్థించుకుంటున్నాను. పాడుకొని మీరందరూ కానుకలు సిద్ధపరుస్తున్నాను, కానుకలు ప్రభుకు వేస్తాను భావిస్తున్నాను. దయచేసి అవి దేవునికి ప్రత్యేకపరచండి. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు దేవుడు. కాబట్టి మనం దేవునికి చెందాల్సింది ఇచ్చేద్దాం.
దేవుడు ఇంకా దీవిస్తాడు. ఒక పాట పాడుకుని కాంప్లెక్స్ సంతోషం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలను నీ మేలులను, వర్ణించగలను నీ మేలులను, వివరించగలను నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మరి యథావిధిగా బుధవారం నేను బైబిల్ స్టడీకి వస్తాను. మరి గురువారం స్త్రీల కూడిక యథావిధిగా జరుగుతుంది. మరి ఈరోజు మరి సాయంత్రం 5 గంటలు ఒక అరగంట మాత్రమే యవనస్తుల గురించి నేను మాట్లాడతాను. ఈరోజు 5 గంటలకు యవనస్తుల గురించి మాట్లాడతాను. సో ఇవి వచ్చే వారం యథావిధిగా 11 గంటలకు. మరి వచ్చే వారం కూడా మనం ఈ విధంగానే ఇళ్లలో మనం కూడుకోవాలి. కలిగిన వారాలు ప్రార్థన చేయాలి. దేవుడు మనందరికీ మరొకసారి ఆదివారం మందిరంలో కూడుకునే భాగ్యం ప్రభువు మనందరికీ అనుగ్రహిస్తున్నాడు. మరి ఈ యొక్క ఫేస్బుక్లో ఉండే సర్వీస్ మనం యూట్యూబ్లో కూడా పెడతాం మన ఛానల్లో. సో దాంట్లో కూడా మీరు చూడొచ్చు. ప్రార్థన చేసుకోండి. మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు తండ్రి. విశ్వాసులందరినీ దీవించండి. పేరు పేరు చొప్పున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రభు మీరు ఆదరించి మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు. మీకు స్తోత్రాలు. అందరి కష్టాలు తీసుకోండి. వారి ఇంట్లో బాధలు, మన వ్యాధులు తీసుకోండి. వాళ్ళని భద్రపరచండి, విడిపించండి, ఆదరించండి. సహోదరి విజయ కోసం ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా అనారోగ్యంగా ఉండే వారి కోసం ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా మిగతా వారి కోసం మరి ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఆదినారాయణ కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాం, జ్ఞాపకం చేసుకోండి. ఇంకా తండ్రి మా అన్న కోసం ప్రార్థిస్తున్నాం. ఆ సిచ్యువేషన్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను కూడా బలపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభానైనా. మరి తండ్రి మరి మా కుటుంబాలందరినీ క్షేమంగా ఉంచండి. మీకు స్తోత్రాలు. మా జీవితాన్ని మీకు అర్పిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభానైనా సంఘాన్ని దీవించి ఆస్వాదించి వారమంతా కాచుకోండి, బలపరచమని ప్రార్థించుకోండి. మా జీవితాన్ని కల్పిస్తూ యేసుక్రీస్తు ప్రార్థించుకుంటున్నాం తండ్రి. తండ్రి యొక్క ప్రేమయు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సమాసం మనకి ఎప్పుడు ఎల్లప్పుడు నిరంతరము తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రతి చోటని
సాక్షిగా ప్రభువా నిన్ను